జనరల్గా పల్లెలు ప్రగతికి మెట్లు అంటూ ఉంటారు. మరి పల్లెల్లో పంచాయతీలు కరెక్ట్గా వర్క్ చేస్తేనే గ్రామీణ అభివృద్ధి జరుగుతుంది. దీంట్లోనే దేశాభివృద్ధి కూడా ముడిపడి ఉంటుంది. పంచాయతీ అంటే నిజంగా అయితే పంచుకోవటమే. గతంలో ఉన్న సర్పంచ్ నేను చెప్పినట్టు వినకపోతే నీ అంత చూస్తా అని చెప్పడం జరిగింది. కానీ వైసీపీ శ్రేణుల్లో ఉన్న ఒక అనుమానం ఏంటంటే, ముస్తఫా మా పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీ మంత్రులతోటి ఎమ్మెల్యేలతోటి చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారా? తిరగాల, వాస్తవం. ఏ ఎమ్మెల్యే అయినా సరే అట్లే తిరగాల్సిందే. ఈ వ్యాపారంలో నష్టపోతున్న సమయంలోనే మీకు మీ బాబాయ్ మొహమ్మద్ జానీ గారికి కొంత విభేదాలు వచ్చాయి అని అంటుంటారు. కానీ ముస్తఫా ఎమ్మెల్యే అవుతాడు అన్నప్పుడు అప్పుడు విభేదాలు తారాస్థాయికి వెళ్ళిపోయి, నా దగ్గర ఉండి నా ఇది చేసినాడు ఇతను ఎమ్మెల్యే అవ్వటం ఏంటా అని చెప్పి ఆయన జీర్ణించుకోలేకపోలేక నా మీద కానీ జానీతో ఉన్నటువంటి సన్నిహితులు చెప్పటం, ఆ టొబాకో కంపెనీ ఫైర్ యాక్సిడెంట్లో 40 కోట్లు ఇన్సూరెన్స్ వస్తే అది ముస్తఫా ఒక్కడే తీసుకున్నాడు, మొహమ్మద్ జానీకి మాత్రం అప్పు మిగిల్చాడు అని అంటారు. అంటే లోన్ ఇప్పించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 20 లక్షలు లోన్ ఇప్పించా. 20 లక్షలు 10 లక్షలు ముందే ఆయన తీసుకున్నాడు. తర్వాత ఆ 10 లక్షలు కూడా తీసుకున్నాడు. తర్వాత లోన్ కూడా ఆ కాలిపోయిన దాన్ని కూడా అది కూడా ఆయనే మాట్లాడి ఆయన తీసుకున్నాడు. కానీ ఎక్కడ ఇప్పటివరకు ఎక్కడ తప్పు అనేది లేదు. ఒక 20 లక్షల లోన్ ఇప్పించింది, కోర్టు కాదు, 20 లక్షల లోనే ఇప్పించింది అనమాట. కానీ రాయపాటి సాంబశివరావు గారు ఏంటంటే నన్ను తీసుకొచ్చి రంగంలో తీసుకొచ్చింది వాళ్ళు. తీసుకొచ్చిన తర్వాత నన్ను ఆకాశం మీద తీసుకెళ్ళి ఆకాశం మీద వదిలిపెట్టేశారు. వదిలిపెట్టిన తర్వాత నాకు ఆ జీవితమే సర్వనాశనం అయిపోయింది. మాణిక్య వరప్రసాదరావుని ఓడించమని మీకు సూట్ కేసు పెట్టిన వ్యక్తి ఎవరు? ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత చాలామంది ఆఫీస్లో కూర్చొని కార్యకర్తలతో మాట్లాడుతూ ఉంటారు. మీరేమో పొద్దున్న 8ంటికి ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతారట ఏంటి? నేను కొన్ని సంవత్సరాలు ఒక ఎమ్మెల్యేల దగ్గర 3-4 ఎమ్మెల్యే దగ్గర ఉంటే చివరికి నాకు మిగిలింది చిప్ప తప్ప ఏం మిగిలేదు. నన్ను వాడుకుంటారు, వదిలిపెట్టేస్తారు. ఏ ఎమ్మెల్యే అయినా సరే కార్యకర్తని ఆ విధంగా వాడుకునే తీర్పు చేస్తారు కదా. కానీ నా సిద్ధం అది కాదు. వాళ్ళు కూడా బాగుండాలంటే వాళ్ళు ఏదో ఒక పని చేయాలి, మేము ఏదో ఒక పని చేయాలి. ఆ పని చేసినప్పుడే మనకు గుర్తింపు వస్తుంది. ముస్తఫా గారు వివాదాస్పదమైన అగ్రిగోల్డ్ ఆస్తుల వ్యవహారంలో థాయిలాండ్లో ఎమ్మెల్యేగా మీకు కూడా కొన్ని ప్లాట్లు ఉన్నాయని నేను మొహమ్మద్ ముస్తఫా, గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి ఈరోజు నేను ఐ డ్రీమ్ వారితో ముఖాముఖి ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఏదైనా కామెంట్స్ ఉంటే కామెంట్స్ కూడా మీరు తెలియజేయాలని చెప్పేసి కోరుకుంటూ, మరి ఈరోజు ఐ డ్రీమ్ ఛానల్ వారికి న్యాయంగా ధర్మంగా ముందుకు వెళ్ళాలని, ఎవరికి భయపడకుండా ఉన్న వాస్తవాల్ని బయట పెట్టాలని చెప్పేసి కోరుకుంటున్నాను అన్నమాట.